ఒకరోజు అమెజాన్ అడవిలో రాహుల్ అనే 6 ఏళ్ల బాలుడు తండ్రితో కలిసి వేటకు వెళ్లాడు. అడవిలో అలా ప్రయాణిస్తుండగా రాహుల్ ప్రకృతిని ఆస్వాదిస్తూ తండ్రికి దూరంగా వెళ్లాడు. చిన్నారి రాహుల్ అడవిలో ఒంటరిగా అయిపోయాడు. భయంతో ఏడుస్తూ తల్లడిల్లే రాహుల్ను అక్కడున్న ఒక తెలివైన కోతి గమనించింది. ఆ కోతి పేరు స్వీటీ. అది వెంటనే రాహుల్ వద్దకు వచ్చి మెల్లగా అతనిని అర్థం చేసుకునేలా ప్రయత్నించింది. స్వీటీ చేతిలో పండ్లు తీసుకొచ్చి ఆ చిన్నారి రాహుల్కి ఆహారం పెట్టింది. అలా కొన్ని గంటలపాటు రాహుల్కు తోడుగా ఉండింది. రాత్రి సమయానికి చీకటి పడిపోతున్నది. అదే సమయంలో అడవి రక్షక బృందం టార్చి లైట్లు శబ్దాలు చేసుకుంటూ వెతుకుతూ వస్తోంది. స్వీటీకి తన చెవిలో విన్న శబ్దాలను గుర్తించి చెట్లమీదకు ఎక్కి అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దాలు విన్న రక్షక బృందం రాహుల్ దగ్గరకు చేరింది. తండ్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాహుల్ స్వీటీ కోతిని చూపి నవ్వాడు. ఆ రోజు నుండి ఆ కోతిని అటవీ రక్షకులు, అడవి రక్షక దేవత అని పిలవడం ప్రారంభించారు.